కవిత సాదాసీదా నేత కాదు, ఒక కేసీఆర్ కుమార్తెగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా, సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఒక నికార్సైన తెలంగాణ ఉద్యమకారినిగా పేరున్న మీరు ఒక పార్టీ ఎజెండా మీరే చెప్తున్నారు, కేసీఆర్ మా నాయకుడు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఆయన ఈరోజు ముందుండి నడిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పిలుపునందుకుని మీరు ముందుకెళ్లాల్సిన కల్వకుంట్ల కవిత సొంత ఎజెండాతో ఎందుకు ముందుకు పోతుంది? ఈరోజు ఆర్డినెన్స్ను వ్యతిరేకించారు. 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ దగా చేస్తుంది అంటున్నారు. పార్టీ స్టాండ్ వేరు, కల్వకుంట్ల కవిత స్టాండ్ వేరు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది కరెక్ట్ కాదండి, మీరు తప్పు చెప్తున్నారు. ఎందుకోసం అంటే మీరు తప్పు చెప్తున్నారంటే అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకోసం అంటే ఏ మనిషికైనా ఒక వృత్తి ప్రవృత్తి అనేటటువంటి రెండు ఉంటాయి. నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు డైరెక్ట్గా బీఆర్ఎస్లో జాయిన్ కాలేదు. నేను తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి ఒక 8 సంవత్సరాలు ఇండిపెండెంట్గా నడిపి తర్వాత నేను పార్టీలో ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. బట్ నేను లైఫ్ టైం మెంబర్ బీఆర్ఎస్లో, ఎందుకంటే మా నాన్నకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశం తప్పితే నాకు ఇంకోటి లేదు. బట్ నేను సంస్థగా వ్యక్తిగా ఇండిపెండెంట్గా ఉన్నా మొదటి నుంచి కూడా. ఆ ఉద్యమ సంస్థ నడుపుతూనే ఉన్నాం. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అప్పుడప్పుడు ఈ కార్యక్రమం చేయండి అంటే చేసాం, ఈ కార్యక్రమం చేయొద్దు అంటే చేయలేదు. ఎందుకంటే ఆ టైంలో కానీ ఏ టైంలో అయినా కేసీఆర్ గారు చెప్పింది వినుకుంటూ వెళ్ళాం. ఇప్పుడున్నటువంటి సందర్భంలో తెలంగాణ జాగృతి నుండి యాక్టివ్గా మేము పనిచేస్తున్నాం, అనేక ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లు కోసం నేను ఢిల్లీలో దీక్షలు చేసిన. అదేవిధంగా ఇవాళ మేము బీసీల కోసం దీక్షలు చేస్తున్నాం. ఒక అంశాన్ని సీరియస్గా పట్టుకొని లోతుగా పనిచేసేటటువంటి క్రమంలో కొన్ని వైరుధ్యాలు వస్తాయి, కానీ అవి అభిప్రాయ భేదాలు తప్పితే భేదాభిప్రాయాలు కాదు. నాకు బీఆర్ఎస్తో భేదాభిప్రాయాలు లేవండి. నేను లేకేడవైనా నేను 100% పార్టీ స్టాండ్ ని అమలు పరచాలి. క్రమశిక్షణ గల కార్యకర్త ఒక ఇంట్లో యజమాని చెప్పినట్లు కింది వాళ్ళు నడుచుకుంటారు. మీ పార్టీలో మీ పార్టీ నేతకు భిన్నంగా మీ పార్టీ చేత నేత ఆలోచనలకు వైరుధ్యంగా పనిచేస్తున్నారా లేదా? మీరు అదన్నీ మీకు ఒక మాట చెప్పనా బ్రదర్, మీరు నేను నా పార్టీ నేతకు వైరుధ్యంగా ప్రవర్తిస్తున్నా అంటున్నారు. ఇప్పటి వరకు ఎక్కడన్నా కేసీఆర్ గారు జాగృతి కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు? బాజాప్తా పార్టీ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పారు, జాగృతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీరు మీ పని చేసుకోండి అని చెప్పి. ఆ మాట బయటకు ఎందుకు చెప్పారు? మీరెవరు ఎజెండా అమలు పరుస్తూ ఉన్నారు? నేను అట్లా అడగొచ్చా? అట్లా కాదు కదా. మా పార్టీ నాయకులు లేదు ఇది కరెక్ట్ కాదు, మీరు ఇష్యూ టేకప్ చేయకండి అంటే చేయకుండా ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, బాస్ చెప్తే చేయకుండా ఉన్నటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మేము చేసేటటువంటి బీసీ ఉద్యమంలో చాలా డెప్త్గా సీరియస్గా ఉద్యమంతో ఇష్యూతో అటాచ్ అయిపోయి ఉన్నటువంటి వ్యక్తిని నేను. మీకు తెలుసు, మీరు అన్నారు నికార్సైన తెలంగాణ ఉద్యమకారిని అని చెప్పి. అట్లానే నికార్సైన ఉద్యమకారాలు నేను బేసిక్గా టేకప్ చేసిన కాస్ట్లో ఇన్ డెప్త్ వెళ్తాను. ఉద్యమకారునికి పార్టీకి మధ్య లే అభిప్రాయ భేదాలు ఉంటాయి ఎవరికైనా. నేనేమంటా అంటే ఆర్డినెన్స్ షార్టెస్ట్ రూట్ అంట. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, అసలు ఆర్డినెన్స్ కరెక్ట్ కాదు అన్నారు. తప్పేముందండి? ఇప్పుడు పార్టీ ఒకటి ప్రెజర్ చేస్తుంది, నేను ఒకటి ప్రెజర్ చేస్తున్నాను. అల్టిమేట్గా మేము ఎవరైనా చేసినా బీసీల కోసం చేస్తున్నాం కదా. పార్టీతో నాకేం ప్రాబ్లం ఉంటుంది? పార్టీ నాది కదా, మీరు భలే ఉన్నారు. కానీ కవిత గారు పార్టీ మీరని చెప్తున్నారు, బీసీ నినాదం అనిపించి పార్టీకి సంబంధించి పార్టీకి ఓనర్షిప్లో నేను భాగస్వామిని అని చెప్పుకున్న ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అదే బీసీ రిజర్వేషన్లు బీసీ నినాదాన్ని వినిపిస్తున్న కవిత కూడా బయటకు వస్తుందా? అసందర్భమైన ప్రశ్న కదా. నేనేమంటున్నా అంటే నాకు పార్టీతో ఏం డిస్టర్బెన్సెస్ లేవు. ఫస్ట్ థింగ్, నాకు ఏదైనా ఉంటే నేను ఇంటర్నల్గా మాట్లాడుకున్నా. మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి, పార్టీతో డిస్టర్బెన్స్ లేదని కవిత చెప్పగలరా? నిజాయితీగా చెప్పగలరా? మీకేం బీసీ రిజర్వేషన్ల విషయం కానీ ఇతరత్ర విషయాల్లో కానీ పార్టీతో మీకు విభేదాలు లేవా? మీ పార్టీ నాయకత్వంతో మీరు కలిసి పనిచేస్తున్నారా అనుకోవచ్చా? నేను ఒక మాట చెప్తా బ్రదర్, నాకు చిన్న ప్రాబ్లం ఉండే. ఆ లెటర్ అనేది ఎవరు లీక్ చేసిరో చెప్పమని చెప్పినాను నేను పార్టీకి. ఎవరు లీక్ చేసినో వాళ్ళని పట్టుకునే వరకు నేను దూరంగా ఉంటున్నా. అది పార్టీ నిర్ణయం తీసుకొని చెప్తుంది కదా. వాళ్ళ పార్టీ ఇంకా ఆలోచిస్తున్నారు, పార్టీ మేబీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో, వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఏం అనుకూలంగా చేస్తున్నారో. లెట్ దెమ్ డిసైడ్ అండ్ టెల్ మీ కదా. అంతకుమించి నాకు ఏం డిస్టర్బెన్స్ లేదు. మీరు మీ లెటర్ లీక్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇదే కాదు, అనేక అంశాలు మీరు కేసీఆర్ గారితో చర్చించి ఉంటారు. ఏకైక ఎజెండా, ఒకటే ఎజెండా, పార్టీ లెటర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని బయటకు పంపండి. ఇంతకు తప్ప నాకు ఏం కంప్లైంట్ లేదు.